ఎస్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. గుడ్ మార్నింగ్. ఎస్ మై ఫ్రెండ్స్, మరి కొద్ది నిమిషాల్లో మనము బస్సులో వాయిస్ లేకుందా? క్లియర్ సార్, క్లియర్ ఉంది. ఎస్ సార్, 2 minutes స్టార్ట్ చేస్తాను. ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేస్తున్నాను. ఎస్. ఎస్ మై ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనము బియ్యం వైటి కాయిన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు బియ్యం వైటి కాయిన్ అంటే ఏంటి? Recording in progress. సో బియ్యం వైటి కాయిన్ ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి? అసలు మార్కెట్లో ఉన్న కాయిన్కి మన కాయిన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి ఒక స్పష్టమైన క్లారిటీ మనం ఇవాళ తెలుసుకుందాం మై ఫ్రెండ్. సో ఈలోపు మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి కాల్ చేసి అందరినీ ఇన్వైట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం మనము బియ్యం వైటి కాయిన్ గురించి తెలుగులో తెలుసుకోబోతున్నాం. సో అది కూడా ఉదయం పూట ఎందుకు మనం చెప్తున్నాము అంటే, ఉదయము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్స్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి ఫస్ట్ మనందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ వస్తే అప్పుడు మనం దీన్ని మార్కెట్లోకి మూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మన బోర్డ్ మై ట్రిప్ అనేది యాజ్ చీజ్ గా ఉందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా బోర్డ్ మై ట్రిప్ లో మెరుగైనటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ప్రపంచ దేశాలు మొత్తం కూడా క్రిప్టో బాట బట్టి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ చెప్పినప్పుడు చాలా మంది ప్రత్యేకంగా నెట్వర్క్ లీడర్స్ ఎంతో కాలం నుంచి క్రిప్టో పేరు మీద ఎంతో మంది చేతులు కాల్చుకొని ఉన్నారు. ఇంకా
మన బిఎంవైటి కాయిన్ కి వేరే కాయిన్స్ కి 100% కంప్లీట్ డిఫరెన్స్ అనేది ఉందండి. మనది ఖచ్చితంగా వర్కింగ్ ప్లాన్. బయట ఉన్నవన్నీ కూడా నాన్ వర్కింగ్ ప్లాన్ అండి. నాన్ వర్కింగ్ ప్లాన్ లో నాశనం అవడం తప్ప అందులో ఎవరు కూడా ₹1 సంపాదించుకుంది లేదండి. ఇవాళ ఇవాళ మార్కెట్ లో చాలా మంది నువ్వు ఇన్ని డాలర్లు పెట్టు, అన్ని డాలర్లు పెట్టేసి కూర్చో, సంవత్సరం లోపల నీ డబ్బులు 30 రెట్లు అవుతాయి, 40 రెట్లు అవుతాయి అని చెప్పేటోళ్ళే. అది ఏ విధంగా కాయిన్ యొక్క రేటు పెరుగుతుంది అనేది ఎవరికి స్పష్టమైన క్లారిటీ లేదు. ఏమైనంటే మైనింగ్ అవుతుందండి, మాది పలానా బ్లాక్ చైన్ సిస్టము, అలా అవుతుంది, ఇలా అవుతుంది. అంతా 99% మార్కెట్ లో ఉన్న కంపెనీలు అన్ని కూడా పంపింగ్ అండ్ డంపింగ్ అండి. అన్ని కొనిపించి కంపెనీ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్ని ఫస్ట్ లాభపడేది ఎవరంటే కంపెనీ వాళ్ళే. ఇవాళ బోర్డ్ మై ట్రిప్ లో మనము ఎంత పెద్ద మోతుబారైనా, ఎంత పెద్ద ధనం ఉన్నాడైనా, ఎంత బలిసిన వ్యక్తి అయినా సరే ఎంట్రీ ఇచ్చేది జస్ట్ $10 మాత్రమే అండి, $10 మాత్రమే. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను $500 కొంటా, $5,000 కొంటా అంటే కుదరదు. సో ఇది మన బిఎంవైటీలో, మన బిఎంవైటీ కాయిన్ లో సక్సెస్ అవడానికి ఎక్కువ స్కోప్ దేని వల్ల ఉందంటే, ఫస్ట్ ప్రజలతో మనం పెట్టుబడి పెట్టించేటువంటి అవకాశమే లేదు ఇక్కడ. ఎవరైనా సరే $10 మాత్రమే ఎంట్రీ ఇవ్వాలి. కాయిన్ అనేది మార్కెట్ లోకి మనం వర్క్ చేస్తూ ఉంటే కాయిన్ రిలీజ్ అవుతుంది తప్ప కొంటూ ఉంటే కాయిన్ రిలీజ్ కాదండి. ఇవాళ మార్కెట్ లో చాలా కంపెనీలు వచ్చినాయి. ఈ కంపెనీ ఆ కంపెనీ అని మనము ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా చెడు చేసి చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదండి. సో కాబట్టి మిత్రులారా, ఇది ఒక ఆప్షన్ మాత్రమే. బిఎంవైటి కాయిన్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే, ఇది మ్యాండేటరీ కాదు. చాలా మంది సీనియర్స్ ని రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉండడం జరిగింది. మళ్ళీ ఇవాళ బోర్డ్ మెట్రిప్ లో వాళ్ళందరినీ కూడా మళ్ళీ బిఎంవైటి కాయిన్ లో లాక్కెళ్తారా మీరు, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ చెప్తున్నారా మీరు? సో ఇది అడిషనల్ బెనిఫిట్ అండి. మేము గతంలో అంబాసిడర్ కార్లో తిరిగాము, ఇప్పుడు ఆడి కార్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. సో నేను అంబాసిడర్లోనే వెళ్తాను, ఆటోలోనే వెళ్తాను, మీ ఇష్టం. సో ఇక్కడ లీడర్స్ అనేది ప్రతిరోజుకి రోజు రోజుకి కంపెనీ అభివృద్ధి చెందడం గమనించారండి. సో ప్రత్యేకంగా బోర్డ్ మై ట్రిప్ లో ముందున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు గోల్డ్ క్లబ్ మెంబర్స్. యాజ్ ఏ గోల్డ్ క్లబ్ మెంబర్స్ గా రీసెంట్ గా ఆల్మోస్ట్ 19 మంది పైన మొన్న థాయిలాండ్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు ఆల్రెడీ లాస్ట్ సాటర్డే కూడా మన కేసీఆర్ గారు, కోడూరు శ్రీనివాస్ గారు జూమ్ మీటింగ్ చేశారు. అందులో కేసీఆర్ గారు ఏ విధంగా చెప్పడం జరిగిందండి, చిన్నారెడ్డప్ప గారు. అలాగే చాలా మంది గత 10 రోజుల నుంచి గోల్డ్ క్లబ్ మెంబర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రత్యేకంగా థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎండి గారితో కలిసి ఒక వారం పాటు ఎండి గారితో కలిసి ఆయన యొక్క విజన్ ఏంటి, అసలు బోర్డ్ మై ట్రిప్ ఏ దిశగా ముందుకు వెళ్ళబోతుంది, బోర్డ్ మై ట్రిప్ లో భవిష్యత్తు ఎలా ఉందని చెప్పేసి ఒక స్పష్టమైన క్లారిటీని ఆల్ గోల్డ్ క్లబ్ మెంబర్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఉన్నంత కాలం చాలా మంది కూడా బోర్డ్ మై ట్రిప్ అంటే ప్రతిసారి ఏదో ఒక చేంజ్ చేస్తూనే ఉంటారు, ప్రతిసారి ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. ఎందుకురా బాబు నువ్వు బోర్డ్ మై ట్రిప్ చేయలేదు అంటే, అయ్యా ఊరికే మారుస్తుంటారండి. మార్పు అనేది లేకపోతే మానవునికి మనుగడే లేదండి. ఖచ్చితంగా చేంజెస్ అనేవి వస్తూ ఉండాలి. సో మై ఫ్రెండ్స్, ఇవాళ మన బియ్యం వైటి కాయిన్ గురించి
ఒక వండర్ఫుల్ ప్రెజెంటేషన్ ని మీకు చక్కని పీపీటీ రూపంలో మీకు ఇవ్వబోతున్నాను. బట్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మన దగ్గర బ్రాంజ్ ఎవరైతే ఉన్నారో, సిల్వర్ ఎవరైతే ఉన్నారో, వారియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హుట్టహుట్టన ఈరోజు మీటింగ్ రప్పించండి. ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వారియర్స్ ఆల్మోస్ట్ 500 మంది ఉన్నారండి. మరి ఇవాళ మన అటెండెన్స్ ఎంత ఉందనేది ఒకసారి మీరే చూసుకోవచ్చు. సో ఇక్కడ వారియర్ అవటం కానీ, గోల్డ్ క్లబ్ అవటం కానీ పెద్ద వింతేం కాదండి. కష్టపడితే ఎవరైనా అవుతారు అని నిరూపించారు మన లీడర్స్ అందరూ కూడా. సో ఇవాళ కష్టపడి మన కళ్ళ ముందు నిలబడిన వాళ్ళు, మన కళ్ళ ముందు లక్షలు సంపాదించిన వాళ్ళు కోకొల్లలు. అయినా సరే ప్రతి సిస్టంలో చెడు ఉంటుంది, మంచి ఉంటుందండి. సో మంచిని స్వీకరించాలి, చెడుని మనం వదిలేయాలి. కానీ మన దృష్టి ఎప్పుడు కూడా నెగిటివ్ వైపే ఎక్కువగా ఆకర్షించు ఉంటుందండి. పాజిటివ్ ని పట్టించుకునే వాళ్ళు 10 మంది ఉంటే నెగిటివ్ ని పట్టించుకునే వాళ్ళు 90 మంది ఉన్నారు మార్కెట్లో. సో ఇవాళ మన సిస్టంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్స్ వాళ్ళు గోల్డ్ క్లబ్బా, సిల్వర్ క్లబ్బా, బ్రాంజా, ర్యాంకును పక్కన పెడితే ఫస్ట్ అవగాహన లేని వాళ్ళండి. అవగాహన లేని వాళ్ళు దేని పట్ల? బోర్డ్ మై ట్రిప్ పట్ల అవగాహన లేని వాళ్ళు, బోర్డ్ మై ట్రిప్ లో ముందు చూపు లేని వాళ్ళు బొందలో పడిపోతున్నారండి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు, సార్ ఈ సీనియర్ అలా చేస్తున్నాడు, ఈ సీనియర్ ఆ ప్రాజెక్ట్ చెప్తున్నాడు, ఈ ప్రాజెక్ట్ చెప్తున్నాడు. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారండి. చెప్పేటోడికి చెప్పే అందులో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పే పెద్ద ఆయనకి బుద్ధి లేకపోతే మరి వినే చిన్న ఆయనకి ఏమైందండి? సో ఇక్కడ మరి ఫ్రెండ్, మన పని మనం చేసుకుంటూ పోవాలి. మనం జంతువులు కాదు కదా, గుర్రానికి కదా సిక్కాలు కట్టినట్టు, లేదా ఎద్దులకి ఆ సిక్కాలు కట్టినట్టు మనకు కూడా కట్టలేం కదా. సో మార్కెట్లో చాలా మంది ఉంటారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సో వాళ్ళ అభిప్రాయాల్ని మనం చూస్తూ వదిలేయాలి తప్ప వాటిని మన మైండ్ లోకి ఎక్కించుకొని మన మైండ్ ఖరాబ్ చేసుకొని ఏది చేయాలనా, ఇది చేయాలనా, నా సీనియర్ చెప్పిన కొత్త కంపెనీ చేయాలనా అని చాలా మంది కొట్టుబెట్టి ఆడుతున్నారండి. ఇవాళ 6 సంవత్సరాలు మార్కెట్లో నిలబడ్డ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఒక బోర్డ్ మై ట్రిప్ మాత్రమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో మందికి కోట్లల్లో పేఅవుట్ ఇచ్చిందండి, కోట్లల్లో పేఅవుట్ ఇచ్చింది. ఇవాళ చాలా మంది బోర్డ్ మై ట్రిప్ లో మన పేజాల మీద బురద చల్లడం, లేదా ప్యాకేజెస్ మీద బురద చల్లడం, ఇదంతా ఆనవాయితీగా మారిపోయింది. ఇవాళ మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ సిస్టమ్ అనేది ఎప్పుడైనా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఆర్బీఐ కనుసైగల్లో ఉందండి. నా మిత్రుడు ఒక అతను ఉంటాడు, నెక్సా మనీ అనే కంపెనీలో ఆల్మోస్ట్ 15 లక్షల టీం ఫామ్ చేసిందండి. నెక్సా మనీ అది కూడా డిజిటల్ ప్లాట్ఫామే. ఆ తర్వాత బ్లూ పే మ్యాక్స్ అనే ఒక కంపెనీ, మొబైల్ పే అనే ఒక కంపెనీ, యూనిటాగ్ అనే కంపెనీ. సో ఇట్లా చాలా కంపెనీలు వచ్చినాయి. కానీ ఎక్కడా కూడా ఓన్లీ డిజిటల్ సిస్టమ్ మీద ఆధారపడి ఎవరు కూడా నిలబడ్డ దాఖలా లేవండి. ఎందుకంటే ఇదంతా కూడా ఆర్బీఐ కనుసైగల్లో ఉంటుంది. ఏ ఒక్క కస్టమర్ కి ఒక్క రూపాయి నష్టం జరిగినా సరే ఇమ్మీడియట్లీ కంపెనీ మీద యాక్షన్ తీసుకుంటాయి. కాబట్టి ఇట్లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి వస్తే వినియోగించుకోవాలి తప్ప, లేదు అని చెప్పేసి మన ఆర్థిక స్వాతంత్రాన్ని పోగొట్టుకోకూడదు. ఇవాళ మన లైన్ సార్ ఫ్రెండ్, మన కూడూరు శ్రీనివాస్ సార్ ఫ్రెండ్, ఒక గ్రేట్ డాక్టర్, ఎంబీబీఎస్ ఎండి ఆయన కూడా గతంలో ఇట్లనే పేజాల్ యాప్ లో అది లేదు ఇది లేదు చెప్పేసి ఆగిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన అప్డేట్ తెలుసుకొని మళ్ళీ వచ్చి తిరిగి మన బోర్డ్ మై ట్రిప్ లో వర్క్ స్టార్ట్ చేసి కొన్ని వేల మందికి ఒక చక్కని ఆపర్చునిటీ ఇచ్చారండి. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, లేని దాని గురించి ఆరాట పడకుండా ఉన్నదాని గురించి మనం ఉరుకులు పెడితే ఖచ్చితంగా ఉన్నతమైన స్థానాన్ని ఖచ్చితంగా ఎదుగుతామండి. సో కాబట్టి మై ఫ్రెండ్, మన దగ్గర ఉన్నటువంటి బెనిఫిట్స్ మామూలు బెనిఫిట్స్ కాదండి. కనీ విని ఎరుగని రీతిలో ఎవరికి ఏది కావాలంటే అది
ఎవరికి ఏది నచ్చితే అది. ప్రత్యేకంగా నెట్వర్క్ లీడర్స్ కండి. నీకు వెల్నెస్ ఇండస్ట్రీ కావాలన్నా వెల్నెస్ ఇండస్ట్రీతో ముందుకెళ్ళు. సో నీకు ఈవెన్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్, చాలా మంది మన మిత్రులు, సార్ ఇప్పుడు మార్కెట్ లో ఎలక్ట్రానిక్స్ బైక్ ట్రెండ్ అండి, కావాలండి అని గత 3-4 నెలల నుంచి ప్రతి గోల్డ్ క్లబ్ మెంబర్స్ కి జూనియర్ చెప్పడం వల్ల, గోల్డ్ క్లబ్ మెంబర్స్ అందరి యొక్క సహకారంతో అందరికీ మన ఈ బైక్ ప్రాజెక్ట్ ఏంటో ఒక వారం పాటు స్పష్టంగా వివరించి వాళ్ళందరూ ఏకీవించిన తర్వాత ఇప్పుడు ఈ బైక్ ప్రాజెక్ట్ మనం తీసుకోవడం జరిగింది. సో అలాగే చాలా మంది లీడర్స్, సార్ ఇవాళ మార్కెట్ లో క్రిప్టో అండి, క్రిప్టో రాజ్యం వెళ్తుంది సార్, మాకు క్రిప్టో కావాలి సార్ అని చాలా మంది లీడర్స్, అది నార్త్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, అందరూ రిక్వెస్ట్ చేయడంతో బియ్యంఐటి కాయన్ని కూడా మనం తీసుకురావడం జరిగిందండి. సో ఇక్కడ మై ఫ్రెండ్, ఏ కంపెనీ అయినా, ఏ కంపెనీ మేనేజ్మెంట్, ప్రత్యేకంగా మేనేజ్మెంట్ ఏదైనా వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందే ప్రజల్లోకి తీసుకెళ్తారు. కానీ ఫస్ట్ కంపెనీ అండి, లీడర్స్ యొక్క అభిప్రాయం తెలుసుకుని, అయ్యా నేను ఫలానా ప్రాజెక్ట్ ముందు తీసుకురాగలుగుతున్నాను, దీంట్లో ఈ మార్పులు వస్తున్నాయి అని లీడర్స్ తో డిస్కషన్ చేసి, సో లీడర్స్ యొక్క అభిప్రాయం తీసుకుని దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన కంపెనీ ఏదైనా ఉందంటే అది ఏకైక కంపెనీ బోర్డ్మెన్ ట్రిప్ కంపెనీ మాత్రమే అండి. ఇవాళ మార్కెట్ లో ఎన్నో పెద్ద కంపెనీలు ఉన్నాయి, పెద్ద 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నాయి. ఎవరు కూడా లీడర్స్ యొక్క డిసిజన్ ఎవరు తీసుకోరండి. లీడర్స్ యొక్క నిర్ణయాలను ఏ కంపెనీ కూడా తీసుకోదు. ఫస్ట్ ఏకైక కంపెనీ అండి ప్రజల కంపెనీ, లీడర్స్ యొక్క కంపెనీ. సో కష్టపడే వాళ్ళకి కన్నీరు తుడిచే కంపెనీ ఒక బోర్డ్మెన్ ట్రిప్ మాత్రమే అండి. సో ఇక్కడ మన ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న సీనియర్లు చాలా మంది కూడా, ప్రత్యేకంగా మొన్న థాయిలాండ్ వచ్చినప్పుడు ఎండి గారు ఏంటంటే ఇంత సింపుల్ గా ఉన్నారు, ఇంత సాధారణంగా ఉన్నారు. ఎండి గారు అంటే ఎక్కడ ఆకాశంలో చూడాల్సి వచ్చేది మనం, ఏదో సంవత్సరానికి ఒకసారి ఒక పెద్ద ఈవెంట్ లో వచ్చి కనపడే హాయ్ బాయ్ అని చెప్పి వెళ్తారు. సో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ తో మనం అందరం ఉన్నాం మై ఫ్రెండ్. సో ఇవాళ ఒక చక్కని బియ్యంఐటి కాయల గురించి మనము చర్చించుకుందాం. ఆ తర్వాత దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే తర్వాత డిస్కషన్ చేద్దాం మనం. ఎస్ మై ఫ్రెండ్స్, ఇది బియ్యంఐటి కాయిన్ అండి. స్టేకింగ్ ఆపర్చునిటీ $10 తో మాత్రమే, $10 మాత్రమే మనం స్టేకింగ్ చేయగలము. అంతకు మించి ₹1 కూడా మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేది లేదండి. 1 minute మై ఫ్రెండ్స్, చిన్న కర్సర్ తీసుకుంటాం. ఎస్ అండి. సో స్టార్ట్ బియ్యంఐటి కాయిన్ స్టేకింగ్ ఆపర్చునిటీ ఓన్లీ $10. $10 మాత్రమే మనము ఈ ప్రాజెక్ట్ లోకి రాగలము తప్ప, మన దగ్గర ఎంత సొమ్ము ఉన్నా సరే, ఎన్ని డబ్బులు ఉన్నా సరే మనకు పెట్టుబడి పెట్టే అవకాశమే లేదండి. సో వాట్ ఈస్ బియ్యంఐటి కాయిన్? అసలు బియ్యంఐటి కాయిన్ అంటే ఏంటి అసలు? సో
బిఎంవైటి కాయిన్ అనేది ఖచ్చితంగా సర్వీస్ ఓరియంటెడ్ గా ట్రావెల్ రూపంలో మన యుటిలిటీ పేమెంట్ ఎకో సిస్టమ్ ద్వారా డిజైన్ చేయబడినటువంటి ఏకైక కాయిన్ అండి. సో మన కాయిన్ ద్వారా ట్రావెల్ బుకింగ్స్, అవి ఫ్లైట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, క్యాబ్స్ కావచ్చు, హాలిడే ప్యాకేజెస్ కావచ్చు, సైట్ సీన్ కావచ్చు, వీసా సర్వీసెస్ కావచ్చు. సో మై రైడ్ అండ్ ట్రావెల్ ఖచ్చితంగా ఇది 100% ట్రావెల్ రిలేటెడ్ కాయిన్ అండి. అడిషనల్లీ ఇంకా అదనంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఈవెన్ మన రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ కూడా బిఎంవైటి కాయిన్ తో చేసుకోవచ్చు. సో ఇక్కడ బిఎంవైటి కాయిన్ అనేది బ్లాక్ చైన్ సిస్టమ్ లో డిజిటల్ ఎంపవర్ ద్వారా వరల్డ్ మొత్తం కూడా కన్వీనియన్స్ గా ఉండే విధంగా ఈ యుటిలిటీ పేమెంట్స్ డొమైన్ ని మన బోర్డ్ మై ట్రిప్ అనేది క్రియేట్ చేసినది. సో దిస్ వైట్ పేపర్ అవుట్లైన్స్ ద కీ ఫీచర్స్ అండ్ యూజ్ కేసెస్ అండ్ అండర్ డిలేయింగ్ టెక్నాలజీ that make BMYT a game changer in the evolving landscape of digital transactions అండి. సో ఇక్కడ సాధారణంగా కాయిన్ అనగానే మీ వైట్ పేపర్ ఏంటి అంటుంది. వైట్ పేపర్ అంటే దిశానిర్దేశం అండి. సో ఇక్కడ మన బిఎంవైటి కాయిన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి ఒక పెను సవాల్ అనేది విసురుతున్నామండి. మన బిఎంవైటి కాయిన్ ద్వారా ఫ్లైట్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, హోటల్ బుకింగ్ కానీ, ఈవెన్ క్యాబ్ బుకింగ్ కానీ, ఏదైనా బిల్ పేమెంట్స్ కానీ మన కాయిన్ ద్వారా పే చేసినప్పుడు తక్కువ రేట్లో అవి మనం పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక ఫ్లైట్ టికెట్ ఐఎన్ఆర్ రూపంలో 15,000 రూపాయలు ఉంటే బిఎంవైటి కాయిన్ ద్వారా మనకు 10,000 రూపాయలకే వస్తుంది ఫ్లైట్ టికెట్స్, ఈవెన్ హోటల్ బుకింగ్స్ కూడా. సో ఈ విధంగా మన కాయిన్ యొక్క డిమాండ్ అనేది మార్కెట్ లో ఈ రూపంలో క్రియేట్ అవుతుందండి. సో ఇక్కడ మరి ఈ బిఎంవైటి కాయిన్ లో టోటల్ సప్లై ఎంత, కరెంట్ సప్లై ఎంత? టోటల్ సప్లై 100 crores అండి. అందులో కంపెనీ కరెంట్ సప్లై వచ్చేసి 30 crores మాత్రమే ఉంటుంది. ఈ 30 crores కూడా ఎలా వస్తాయి అంటే మార్కెట్ లో మనం వర్క్ చేస్తూ ఉంటే $10 మనం జాయిన్ అయ్యి మళ్ళీ ఒక $10 లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని, ఈ విధంగా మనం ఒక నలుగురిని స్పాన్సర్ చేస్తే ఒక డిఎంసి అవుతుంది. డిఎంసి అంటే డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. వీటి గురించి ముందు స్లైడ్స్ లో మీకు స్పష్టంగా ఇస్తాను. సో ఇక్కడ కాయిన్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ బిఎంవైటి కాయిన్ ద్వారా మనము ఆల్ బిల్ పేమెంట్స్ ని తక్కువ రేట్లో మనం పే చేసుకోవచ్చు. అవి ఎలాంటి బిల్ పేమెంట్స్ అంటే సో డిజిటల్ బిల్ పేమెంట్స్ కావచ్చు, హోటల్ బుకింగ్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఇలాంటివండి. సో ప్రపంచంలో మొట్టమొదటి యుటిలిటీ కాయిన్ వాళ్ళ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి కాయిన్ కూడా కొని దగ్గర పెట్టుకో, తర్వాత సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇది 100 రెట్లు అవుతుంది, 500 రెట్లు అవుతుంది అని చెప్పేవాళ్ళే తప్ప మనం కాయిన్ కొని పెట్టుకుంటే కొన్న రోజు నుంచే దాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉన్న ఏకైక కాయినే బిఎంవైటి కాయిన్, బోర్డ్ మై ట్రిప్ కాయిన్. మరి కంపెనీ వారి యొక్క మిషన్ ఏంటి, విజన్ ఏంటి? సో ఇక్కడ కంపెనీ వారి యొక్క మిషన్ ప్రతి వ్యక్తి కూడా తాను ఖర్చు పెట్టేటువంటి ఖర్చుల ద్వారా ఇన్కమ్ సంపాదించుకునేటువంటి ఏకైక కాయినే బిఎంవైటి కాయిన్. సో ఇక్కడ మరి ఫ్రెండ్ ప్రతి ఒక్కరు తమ ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా ఖర్చు చేయడానికి, ఆఫ్లైన్ ద్వారా ఖర్చు చేయడానికి మాత్రమే తమ ఆదాయాన్ని వాడుకుంటున్నారు. సో అలాంటి ఆదాయం నుంచి తిరిగి అదనపు ఆదాయాన్ని ఉత్పత్తి చేయడమే కంపెనీ వారి యొక్క మిషన్ అండి. సో ఇక్కడ ఆర్థిక స్వాతంత్రం, వి క్రియేట్ వెల్త్ అండ్ విజ్డమ్, ఆర్థిక స్వాతంత్రాన్ని క్రియేట్ చేయడానికి కంకణం కట్టుకున్న కంపెనీనే మన బోర్డ్ మై ట్రిప్ వారి యొక్క కంపెనీ. ఇది కంపెనీ వారి యొక్క విజన్ మై ఫ్రెండ్. సో మన దగ్గర ఉన్న యుటిలిటీ సర్వీసెస్ 140+ హోమ్ కేర్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ ఆన్లైన్ షాపింగ్ ఉన్నాయి, కూపన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది వీటన్నిటినీ మనకు అందించడమే బోర్డ్ మై ట్రిప్ వారి యొక్క
మిషన్ అండి. మరి కంపెనీ యొక్క విజన్ ఏంటి అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, గంజి తాగే వాళ్ళ దగ్గర నుంచి బెంజిలు తిరిగే వాళ్ళందరూ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి నేషనల్ ట్రిప్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అఫోర్డబుల్ ప్రైస్, సరసమైన ధరల్లో ఆదాయాన్ని అందిస్తూ ఆనందాన్ని అందించేటువంటి విజనే బోర్డ్మెన్ ట్రిప్ వారి యొక్క విజన్ మై ఫ్రెండ్. మరి రోడ్ మ్యాప్ ఏంటి? మన బోర్డ్మెన్ ట్రిప్ కాయిన్ యొక్క రోడ్ మ్యాప్ ఏంటి? 2024 లో మన కాయిన్ యొక్క రోడ్ మ్యాప్, ఫస్ట్ ఫ్లైట్ బుకింగ్ అండి, సెకండ్ హోటల్ బుకింగ్స్ అండి, థర్డ్ హాలిడే ప్యాకేజెస్ అండి. ఆ తర్వాత 2025 లో మన రోడ్ మ్యాప్ ఏంటంటే, మన కాయిన్ ద్వారా క్రూజ్ బుకింగ్ చేసుకోవటం, ట్రైన్స్, బస్సు, కార్ రెంటల్స్ బుకింగ్ చేసుకోవటం, ఆల్ యూటిలిటీ సర్వీసెస్, అది మన పాలసీల పేమెంట్స్ కావచ్చు, లేదంటే రకరకాల ఈఎంఐలు కావచ్చు, వాటన్నిటిని కూడా 2025 లో మన బిఎంవైటి కాయిన్ ద్వారా మనము యూజ్ చేసుకోవచ్చండి. మరి కంపెనీ యొక్క రోడ్ మ్యాప్ లో ఫస్ట్ ఫ్లైట్ బుకింగ్ అని అన్నారు కదండి, మరి ఇప్పుడు అవుతున్నాయా ఫ్లైట్ బుకింగ్ అంటే 100% అవుతున్నాయండి. ఆల్రెడీ మనం బిఎంవైటి కాయిన్ ద్వారా ఫ్లైట్ బుక్ చేసాము. ఆ ప్రూఫ్ కూడా ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను మై ఫ్రెండ్. సో అందరూ కూడా చూడొచ్చు. ఇది బిఎంవైటి కాయిన్ ద్వారా మనము పర్చేజ్ చేసిన ఫ్లైట్ టికెట్ అండి. బిఎంవైటి కాయిన్ ద్వారా మనం పర్చేజ్ చేసిన ఫ్లైట్ టికెట్ ఇక్కడ కనపడుతుంది అనుకుంటే అందరికి. ఇక్కడ అండి, బిఎంవైటి కాయిన్. బిఎంవైటి కాయిన్ ద్వారా మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసామండి, బ్యాంకాక్ నుంచి బెంగళూరుకి. సో 2024 లో మన బిఎంవైటి కాయిన్ ఫస్ట్ యూటిలైజ్ ఫ్లైట్ బుకింగ్ కోసం యూజ్ చేశాము. కేవలం బిఎంవైటి కాయిన్ ద్వారా మాత్రమే ఈ ఫ్లైట్ టికెట్ బుక్ చేసామండి. ఇక్కడ కస్టమర్స్ యొక్క నేమ్స్ కూడా చూడొచ్చు. పరేష్ బాబు భాయ్, కిరణ్ ఐశ్వర్ భాయ్, సంజయ్, ఇక్కడ సో జై కుమార్, వీళ్ళండి. ఎప్పుడు బుక్ చేసామండి? 30 మే అండి. మన వాళ్ళు థాయిలాండ్ లో ఉన్నప్పుడే ఈ టికెట్ బుక్ చేయడం జరిగింది, 30 మే. సో కాబట్టి ఇది కట్టుకథలు చెప్పే కంపెనీ కాదు, లేదా 10 మంది పైసలు తీసుకొని పొట్ట నింపుకునే కంపెనీ కాదు అని ఆల్రెడీ కంపెనీ ప్రూవ్ చేసిందండి గత 6 సంవత్సరాల నుంచి. సో ఇది మన బోర్డ్మెన్ ట్రిప్ వాళ్ళ రోడ్ మ్యాప్ అండి. ఫస్ట్ యూటిలిటీ బిఎంవైటి కాయిన్, ప్రపంచంలోనే మొట్టమొదటి యూటిలిటీ కాయిన్ అండి మన బిఎంవైటి కాయిన్. తర్వాత టూరిజం మార్కెట్. ఇక్కడ ఎందుకు మన కాయిన్ కి రేటు ఇంక్రీజ్ అవుతుంది అంటే, ఇక్కడ టూరిజం మార్కెట్ అండి. సో మార్కెట్ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్ ఇన్ 5.4% ఉంటే ద మార్కెట్ వాల్యూ ఈస్ 11.1 ట్రిలియన్ అండి. సో ఇక్కడ గ్లోబల్ వైడ్ గా 33% మార్కెట్ షేర్ అనేది టూరిజం మీద డిపెండ్ అయి ఉంది. సో అందుకనే మన బిఎంవైటి కాయిన్ని మనము టూరిజం సెక్టార్ కి మొట్టమొదటిగా మనం వినియోగించుకుంటున్నాము. సో విత్ ఇన్ 7 days టోటల్ షేర్ వచ్చేసి 40% అయిందండి. సో ఇక్కడ మై ఫ్రెండ్స్, యుఎస్ డొమెస్టిక్ టూరిజం మార్కెట్ 2020లో $120 బిలియన్ ఉంటే 2023కి ఏ విధంగా ఇది టూరిజం సెక్టర్ లో డొమెస్టిక్ కోసం కావచ్చు, ఇంటర్నేషనల్ కోసం కావచ్చు, ఎంత మంది ట్రావెల్ చేస్తారు అనేది ఒకసారి మనం గ్రహించుకోవాలి. సో ఇక్కడ మరి ఫ్రెండ్, మరి బిఎంవైటి కాయిన్ లో స్టేకింగ్ ప్యాకేజ్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ ఎవరైనా సరే జాయినింగ్ వచ్చేసి $10 తో మాత్రమే ఆరంగేట్రం చేయాలి. $10 తో మాత్రమే ఎంట్రీ చేయాలి. $10 తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇతని యొక్క ఆదాయము 3x అంటే 3 రెట్లు ఎప్పుడైతే అవుతుందో, అంటే ఇతని యొక్క ఇన్కమ్ $30 ఎప్పుడైతే చేరుకుంటుందో, పైన $30 పైన ఎప్పుడైతే చేరుకుంటుందో, అప్పుడు అతను ఆ ఇన్కమ్ వచ్చే వ్యక్తిని రోజుకి $30
అతని ఆదాయం ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పుడు ఆ వ్యక్తి $100 తో టాప్అప్ చేసుకోవాలి. అతనికి ఇన్సెంటివ్ 5% అనేది వస్తుంది. అలాగే 3x 100 into 3x 300. ఆ వ్యక్తి యొక్క సీనియర్ యొక్క ఆదాయము ఎప్పుడైతే $300కి రీచ్ అవుతాడో అప్పుడు అతను $100కి టాప్అప్ చేసుకోవాలండి. సో అప్పుడు 10% ఇన్సెంటివ్ బోనస్ అనేది అతనికి వస్తుంది. అలాగే $1,500కి ఎప్పుడైతే చేరుకుంటాడో అప్పుడు $1,000 టాప్అప్ చేసుకోవాలి. తర్వాత $2,500 టాప్అప్ చేసుకోవాలి. ఆ తర్వాత $5,000కి టాప్అప్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకు ఆదాయం పెరిగినప్పుడు మాత్రమే అప్గ్రేడ్ అనేది టాప్అప్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అంతే తప్ప నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి నేను డైరెక్ట్ ఇప్పుడు $5,000కి తీసుకుంటాను ప్యాకేజ్ అంటే ఆప్షనే లేదండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇన్కమ్ స్టేటస్ ను బట్టి అప్పుడు మాత్రమే వాళ్ళు టాప్అప్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప నేను ఇమ్మీడియట్లీ $5,000తో వస్తాను అంటే అట్లాంటి ఛాన్సే లేదండి. బట్ బై ఓన్లీ ఫస్ట్ స్టేకింగ్ $10, నాట్ ఏబుల్ టు బై ఆల్ ప్యాకేజెస్ ఫర్ ఫస్ట్ యాక్టివేషన్ బై యువర్ ఐడి. సో మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా సరే మనము $10తో మాత్రమే ఎంట్రీ ఇవ్వాలి తప్ప $5,000తో కానీ $2,500తో కానీ నేను డైరెక్ట్ వస్తాను అంటే మనకి ఛాన్సే లేదు. సో మన దగ్గర ప్రస్తుతం ఒక క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందండి. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. మనము $10తో జాయిన్ అయ్యి 7 రోజుల్లో మీ స్పాన్సర్ తో నలుగురిని గనక మీరు జాయిన్ చేయించగలిగితే మీ $10 100% మీకు క్యాష్ బ్యాక్ వస్తాయండి. 100%. మీరు $10తో జాయిన్ అయిన రోజు నుంచి 7 days లో 4 డైరెక్ట్ మీరు రిఫరెన్స్ ఇవ్వగలిగితే, మీ స్పాన్సర్ ఇవ్వగలిగితే మీకు 100% మీ $10 మీకు క్యాష్ బ్యాక్ వస్తాయండి. ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్న క్యాష్ బ్యాక్ బోనస్ అనమాట. నెక్స్ట్ స్టేకింగ్ ఎలా అవుతుంది? స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్. స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్ ఎలా వస్తుంది? సో ఇక్కడ మనకి $10తో జాయిన్ అయిన వాళ్ళు మ్యాచింగ్ బైనరీ $100 క్యాపింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఎవరైతే $100 టాప్అప్ చేసుకుంటారో వాళ్ళకి $1,000 వరకు క్యాపింగ్ అనేది ఉంటుంది. $500 టాప్అప్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్ అండి, మనం డైరెక్ట్ $500 మనం కొనడానికి కుదరదు. టాప్అప్ విధానం ద్వారా 500 USDTకి అప్డేట్ అయినప్పుడు అతనికి 5,000 USDTలు తీసుకునే అవకాశం ఉంటుంది. 1,000 USDT టాప్అప్ అయిన వాళ్ళకి 10,000 USDT తీసుకునే అవకాశం ఉంటుంది. 2,500 USDT తీసుకునే వాళ్ళకి 25,000 USDT తీసుకునే అవకాశం ఉంటుంది. 5,000 USDT టాప్అప్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ 50,000 USDTలు పర్ డే తీసుకునే అవకాశం ఉంటుందండి. ఇది స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్. సో నెక్స్ట్ వచ్చేసి రిఫరల్ బోనస్. రిఫరల్ బోనస్. ఈ రిఫరల్ బోనస్ అనేది ఒక కండిషన్ ఉందండి. మీరు నలుగురికి స్పాన్సర్ ఇచ్చినప్పుడు మాత్రమే మీకు రిఫరల్ బోనస్ అనేది వస్తుంది. ఎవరైతే నలుగురు డైరెక్ట్ పూర్తి చేస్తారో, అది వారం లోపల పూర్తి చేస్తే నలుగురు డైరెక్ట్ $10 క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు మీ రిఫరల్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరైతే రిఫరెన్స్ ఇస్తారో ఆ రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 5% బోనస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి దాని మీద. సో మీ రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి 10 USDTతో వస్తే 5%, అదేవిధంగా 100 USDT టాప్అప్ చేసుకుంటే మీకు 5%. మీ రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి 500 USDT కనుక టాప్అప్ చేసుకుంటే మీకు 10%. మీ రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి 1000 USDT టాప్అప్ చేసుకుంటే 15% మీకు రిఫరల్ బోనస్ వస్తుంది. 2,500కి టాప్అప్ అయినప్పుడు మీకు 20% వస్తుంది. 5,000 USDT టాప్అప్ అయినప్పుడు మీకు 25% రిఫరల్ బోనస్ అనేది రావడం జరుగుతుందండి. మీరు ఎంత మందికి రిఫరెన్స్ ఇచ్చుకుంటే అంత బెనిఫిట్ అనేది ఇక్కడ ఉంటుంది. మరి ఒక నలుగురికే ఇచ్చి ఆగిపోతాను అని అనకుండా n నెంబర్ ఆఫ్ మెంబర్స్, ఎంత మందికైనా సరే మీరు రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఎంత మందికి రిఫరెన్స్ ఇస్తే అంత రిఫరల్ బోనస్ మీకు అనేది రావడం జరుగుతుంది.
నెక్స్ట్ అప్లైడ్ రిఫరల్ బోనస్. సో ఇక్కడ కూడా మనకు అప్లైడ్ ఇన్కమ్ ఉందండి. మనము మీరు స్పాన్సర్ ఇస్తే 25% మీకు అప్లైడ్ బోనస్, ఆ పైన సీనియర్ కి 15%, ఆ పైన సీనియర్ కి 10%. ఫస్ట్ అప్లైన్ కి 25%. ఎగ్జాంపుల్, నేను ఏ అనే వ్యక్తికి స్పాన్సర్ ఇచ్చానండి, ఏ అనే వ్యక్తికి స్పాన్సర్ ఇచ్చాను. సో నాకు వచ్చేటువంటి రిఫరల్ బోనస్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరల్ బోనస్ మీద నా సీనియర్ కి ఫస్ట్ అప్లైన్ కి 20%, సెకండ్ అప్లైన్ కి 15%, థర్డ్ అప్లైన్ కి 10% అండి. సో ఇది స్పాన్సర్ రిఫరల్ బోనస్ అండ్ మ్యాచింగ్ బోనస్. సో అలాగే డిఎంసి. అసలు డిఎంసి అంటే ఏంటి? డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ అండి, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఈ డిఎంసి ఏజెంట్ రాయల్టీ అనేది 365 రోజులు వస్తుందండి. సో ఇక్కడ మన బోర్డ్ మెట్రిక్ లో లెఫ్ట్ ఒక బ్రాంచ్, రైట్ ఒక బ్రాంచ్ ఎలానో ఇక్కడ లెఫ్ట్ ఒక డిఎంసి, రైట్ ఒక డిఎంసి కౌంట్ అండి. మనకు 4 డైరెక్ట్ ఇవ్వగలిగితే వాళ్ళని డిఎంసి ఏజెంట్ గా పరిగణిస్తాము. ఎప్పుడైతే డిఎంసి ఏజెంట్ అవుతారో అప్పటి నుంచి బిఎంవైటి స్టేకింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. స్టేకింగ్ ప్రోగ్రామ్ అంటే కాయిన్ రిలీజ్ అవడం. మనకు లెఫ్ట్ లో 10 డిఎంసీలు, రైట్ లో 10 డిఎంసీలు చేయగలిగితే మనకు $1 స్టేకింగ్, $1 అనేది వస్తుంది. ఈ $1 వచ్చిన తర్వాత మనం ఎగ్జిక్యూటివ్ అనే ర్యాంక్ పొందుతాము. ఈ $1 చొప్పున 365 రోజులు అవుతుందండి. 365 రోజులు ఇస్తారు కంపెనీ. 365 days $1 చొప్పున మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ 10 డిఎంసీలు, రైట్ 10 డిఎంసీలు అంటే ఎంతమంది జాయిన్ చేయించాలి సార్? ఇక్కడ డిఎంసి అనేది 2 రకాలుగా అవ్వచ్చు అండి, 2 రకాలుగా అవ్వచ్చు. మీరు 4 స్పాన్సర్ చేస్తే అంటే మన ద్వారా వచ్చిన జూనియర్ 4 కనుక డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇవ్వగలిగితే అతను 1 డిఎంసి అవుతాడు. సో ఆ విధంగా లెఫ్ట్ 10 డిఎంసీలు, రైట్ 10 డిఎంసీలు అవ్వాలి. లేదా $149 తో కస్టమర్ కనుక ఒక ప్యాకేజ్ పర్చేజ్ చేస్తే 5 డిఎంసీలు వస్తాయి. 5 డిఎంసీలు వస్తాయి. సో ఇక్కడ లెఫ్ట్ లో 10 డిఎంసీలు కావాలంటే 2 టూర్ ప్యాకేజెస్ అండి, 2 టూర్ ప్యాకేజెస్ కనుక ఇప్పించగలిగితే అది ఏంటిది? థాయిలాండ్ టూర్ ప్యాకేజెస్ అండి. థాయిలాండ్ టూర్ ప్యాకేజెస్ కి అయితేనేమో 5 డిఎంసీలు, గోవా టూర్ ప్యాకేజ్ కి అయితేనేమో 2 డిఎంసీలు. ఈ డిఫరెన్స్ అందరూ గమనించాలి. బిఎంవైటి కాయిన్ లో కస్టమర్ కనుక $149 తో థాయిలాండ్ ట్రిప్ పర్చేస్ చేస్తే, ఇంటర్నేషనల్ ప్యాకేజ్ పర్చేస్ చేస్తే 5 డిఎంసీలు వస్తాయి. ఈ విధంగా లెఫ్ట్ లో 2 థాయిలాండ్ ప్యాక్లు, రైట్ లో 2 థాయిలాండ్ ప్యాక్లు కనుక మనం ఇచ్చినట్లయితే మనకి $1 చొప్పున 365 రోజులు వస్తాయి. సో ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్ అండి, బోర్డ్ మై ట్రిప్ లో మనము లెఫ్ట్ లో 2 థాయిలాండ్ ప్యాక్లు, రైట్ లో 2 థాయిలాండ్ ప్యాక్లు వేస్తే ఎంత కమిషన్ వస్తుంది అంటే 2000 రూపాయలు మాత్రమే వస్తుందండి. మరి అదే బిఎంవైటి కాయిన్ లో లెఫ్ట్ లో 2 థాయిలాండ్ ప్యాక్లు, రైట్ లో 2 థాయిలాండ్ ప్యాక్లు వేస్తే $1 ఇంటూ 365 డేస్ అండి, అంటే 32,850 రూపాయలు వస్తాయండి 2 థాయిలాండ్ ప్యాక్లు వేయగలిగితే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బిఎంవైటి కాయిన్ అండి. బోర్డ్ మై ట్రిప్ లో లెఫ్ట్ లో 2 థాయిలాండ్ ప్యాక్లు, రైట్ లో 2 థాయిలాండ్ ప్యాక్లు వేస్తే మనకు వచ్చే కమిషన్ ఎంత, టీమ్ బోనస్ ఎంత? 2000 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ మరి ఫ్రెండ్ లెఫ్ట్ లో 10 డిఎంసి, రైట్ లో 10 డిఎంసి అంటే లెఫ్ట్ లో 2 థాయిలాండ్ ప్యాక్లు, రైట్ లో 2 థాయిలాండ్ ప్యాక్లు కనుక మనం వేయగలిగితే
$1 మీకు రిలీజ్ అవుతుంది. ఈ $1 ఇంటూ 365 డేస్ అంటే $32,850 అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బిఎంఐటి కాయిన్. సో అందుకనే లీడర్స్ అందరూ కూడా ఎక్కువగా బిఎంఐటి కాయిన్ ద్వారా టూరిజం ప్యాకేజ్ తీసుకోవడానికి సుముఖత చూపుతున్నారు. సో అలాగే మనకు లెఫ్ట్ లో 25 డిఎంసీలు, రైట్ లో 25 డిఎంసీలు కనుక వస్తే మళ్ళీ $3 చొప్పున 365 వస్తాయి. ఫస్ట్ వచ్చిన $1, ఫస్ట్ లెవెల్ వచ్చిన $1, సెకండ్ లెవెల్ వచ్చిన $3, మొత్తం $4 365 తీసుకొచ్చండి. తర్వాత మళ్ళీ 0 నుంచి లెఫ్ట్ లో 60 డిఎంసీలు, రైట్ లో 60 డిఎంసీలు పూర్తి చేస్తే $5 చేరుకుంటారు. అంటే $1 ప్లస్ $3 ప్లస్ $5 అండి, $8 చేరుకుంటారు. అదేవిధంగా లెఫ్ట్ లో 150 డిఎంసీలు, రైట్ లో 150 డిఎంసీలు వస్తే $15 365 డేస్. అప్పుడు మనం గోల్డ్ క్లబ్ ర్యాంక్ ఎలిజిబుల్ అవుతాము. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్, 2 బ్రాంజ్ ర్యాంక్, 3 సిల్వర్, 4 గోల్డ్ అండి. అసలు 400 డిఎంసీలు కనుక మ్యాచ్ అయితే $50 రోజుకు వస్తాయి. అప్పుడు మనం ప్లాటినం క్లబ్ ర్యాంక్ లో ఉంటాము. మనం ప్లాటినం క్లబ్ ర్యాంక్ లో ఉంటే 50 ప్లస్ 15 65 70 $74 అండి. $74 ప్లాటినం ర్యాంక్ లో ఉంటే. సో $74 ఇంటూ ₹90 అండి. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఒక్క రోజు ఇన్కమ్ 6,000 పైన ఉంటుందండి. సో ఈ విధంగా లెఫ్ట్ లో 25 డిఎంసీలు, రైట్ లో 25 డిఎంసీలు అయితే $300కి రీచ్ అవుతారు పర్ డే. అప్పుడు బ్లూ డైమండ్ ర్యాంక్ వస్తాం. 6,000 డిఎంసీలు మ్యాచ్ అయితే బ్లాక్ డైమండ్ కి వస్తాం. అప్పుడు రోజుకి $500 చొప్పున వస్తుంది. 15,000 డిఎంసీలు, 15,000 డిఎంసీలు వస్తే రూబీ ర్యాంక్ వస్తాం. 40,000 డిఎంసీలు వస్తే రోజుకి $2,500 వచ్చి క్రౌన్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా కౌంట్ అండి, ఇవన్నీ కూడా కౌంటే. $1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 15 ప్లస్ 5 ఇవన్నీ కూడా అన్ని యాడ్ చేసి 365 డేస్ మనకి ఇస్తుంది. సో ఇది బిఎంవైటి కాయిన్ లో ఉన్నటువంటి బ్యూటీనెస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ బోనస్ అండి. లీడర్షిప్ బోనస్ మనకు 10 డిఎంసీని పూర్తి చేస్తే మనకి లీడర్షిప్ బోనస్ మన టీం నుంచి 1% ఉంటుంది. తర్వాత సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్ లెవెల్కి వెళ్తే 4%, 5%, 6%, ఆ విధంగా 10% వరకు లీడర్షిప్ బోనస్ అనేది మనం తీసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ లైఫ్ టైం రివార్డ్స్. ఇక్కడ కూడా మన బోర్డ్ మెట్రిక్ లో ఏ విధంగా అయితే మనకు 15,000 రివార్డు, 50,000 రివార్డు, ₹1,00,000 నుంచి 5.25 crores ఉందో, ఇక్కడ కూడా లైఫ్ టైం రివార్డ్స్ అనేవి ఉన్నాయండి. 600 డిఎంసీలు కనుక మనకు తయారైతే మన డౌన్ లో మనకు $300 లైఫ్ టైం రివార్డ్స్ వస్తాయి. నెక్స్ట్ 1,500 డిఎంసీలు కనుక వస్తే $1,500, 5,000 డిఎంసీకి $5,000, 15,000 డిఎంసీకి $15,000, నెక్స్ట్ 50,000 డిఎంసీకి $50,000, నెక్స్ట్ 1,50,000 డిఎంసీకి $1,50,000 అనేవి లైఫ్ టైం రివార్డ్స్ గా మనకి ఇస్తారు మరి ఫ్రెండ్. సో నెక్స్ట్ మరి బిఎంవైటి కాయిన్ ద్వారా మన దగ్గర ఉన్న ప్యాకేజెస్ ఏంటి? థాయిలాండ్ ప్యాకేజ్ యాజ్ యూజువల్ గా 4 nights and 5 days. సో 5 డిఎంసీలు వస్తాయి. అలాగే గోవా టూర్ ప్యాకేజ్ 2 డిఎంసీలు వస్తాయి 2 persons కి. ఇది 2 persons కి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, సో ఇవన్నీ తర్వాత పీపీటీ రూపంలో చూసుకోండి. ఇదండి బిఎంవైటి కాయిన్. మరి ఇక్కడ బోర్డ్ మై ట్రిప్ లో ఒక ప్యాకేజ్ తీసుకున్నాము, 1 year లో ఎక్స్పైర్ అయిపోయింది. సో దానికి మనము ప్రొడక్ట్లు ఇచ్చేస్తున్నాం. మరి ఇక్కడ $149 తో 1 year అయిపోయిన తర్వాత ఇతని పరిస్థితి ఏంది? 149 ఆ రేటు చొప్పున మనం డబ్బులు కంపెనీ కట్టిస్తాం. ఇవాళ బిఎంవైటి కాయిన్ కాస్ట్ మనము ఫిక్స్డ్ 1.25 పైసా పెట్టామండి. రేపు భవిష్యత్తులో ఆఫ్టర్ 1 year అది ₹5 పోవచ్చు, ₹10 పోవచ్చు, 100కి వెళ్ళొచ్చు, 200కి వెళ్ళొచ్చు. ఆ రోజు బిఎంవైటి కాయిన్ ఎంతైతే ఉందో ఆ రేటు ప్రకారము $149 ఇంటూ
బియ్యం కాయిన్ చొప్పున ఐఎన్ఆర్ రూపంలోకి మార్చి కంపెనీ ఇస్తుందండి. సో ఇక్కడ కొంతమంది లీడర్స్, సార్ మనకు బోర్డ్ మెట్రిక్ లో 12,600 ప్యాకేజ్ తీసుకున్నాము, అది ఎక్స్పైర్ అయితే ప్రొడక్ట్ మనం ఇచ్చేస్తున్నాము, 1 year లో కస్టమర్ యూజ్ చేసుకోలేకపోతే ప్రొడక్ట్స్ ఇస్తున్నాము. మరి బియ్యం కాయిన్ ఏం చేస్తారు? $149 వచ్చిన వ్యక్తి 1 year లోపల యూజ్ చేసుకోకపోతే 1 year తర్వాత బియ్యం కాయిన్ యొక్క రేట్ ఎంతైతే ఉంటుందో ఆ రేటు ప్రకారము అతనికి ఐఎన్ఆర్ రూపంలోకి మార్చి రిటర్న్ చేస్తుంది కంపెనీ అండి. సో ఇదండి బియ్యం కాయిన్ యొక్క ప్రెజెంటేషన్. Please like, share, and subscribe now. Board My Trip Telugu.